ఎవరైతే నిందించారో వాళ్ళందరి ముందు, ఇప్పుడు శత్రువులందరి ముందు, అరే యోబు మళ్ళీ నిలబడ్డాడ్రా, యోబు మళ్ళీ గొప్పవాడైపోడ్రా అనుకుని శత్రువులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలోకి వెళ్ళగానే ఆ ఓబేదేదోము ఇంటిలోకంట దేవుడు దీవెన వచ్చిందంట. ఇతన్ని దేవుడు దీవిస్తున్నాడని ఆ దేశంలో ఉన్న అందరికీ తెలిసిపోయిందంట. ఇప్పుడు ఈ యోబుతో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క నెమ్మది ఉన్నది కాబట్టి ఈ యోబును దేవుడు దీవించాడురా అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరి ముందు అవమానం కలిగిన దానికి కొద్ది కాలం అపార్థాలలో అవమానం ఉందేమో, కానీ తల ఎత్తబడి ఈ దినమున అతిశయాస్పద కిరీటంగా ఆ యోబును దేవుడు మార్చివేశాడు. కాబట్టి ఈ కొత్త నిబంధన కాలంలో కూడా సిలువను మోసినటువంటి క్రీస్తును గణపరిచాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కొరకు నిందను భరించిన శిష్యులను ఊరేగించాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా మనము భక్తులను చూస్తూ ఉంటే అందరి భక్తుల యొక్క సాక్ష్యాలు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కనబడతాయి. అందరి సాక్ష్యాలు దేవుని బిడ్డలారా బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంటుంది. దేవుడి దగ్గర ప్రతి ఒక్క భక్తిపరుడు యొక్క సాక్ష్యం యొక్క ముగింపు అద్భుతం ఉంటుంది. ఆయన కార్యాలు ఘనమైనవి. హల్లెలూయా.